హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 35. ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చిందని, నా స్టోరీ మీకు ఇంకా బాగా నచ్చిందని అర్థమవుతూనే ఉంది. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే పోయేదేముంది ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి లవ్ సిరీస్ తప్పకుండా మీ ముందుకు తీసుకువస్తాను. ఇక పరవశం 35లో ఏముందో ఒకసారి చూద్దామా. యశస్వి పార్టీకి అటెండ్ కాదని ముందే ఊహించాడు శౌర్య. ఇక చేసేదేం లేక నీరసంగా అందరూ పార్టీకి వచ్చారా అని సలీంని అడిగాడు. వచ్చేసినట్టే సార్, ఒక్క యశస్వి మేడం మాత్రమే రాలేదు అన్నాడు సలీం. చాలా రోజుల తర్వాత దొరికిన హ్యాపీ టైం కావటంతో బాస్ ఉన్నా భయపడకుండా హ్యాపీగా ఎవరికి కావలసిన వాళ్లతో వాళ్ళు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నగా ఎత్తుగా ఉన్న డయాస్ మీదకు వెళ్ళిన శౌర్య, మై డియర్ స్టాఫ్ అన్నాడు శౌర్య అందరినీ చూస్తూ. హాయ్ సార్ అన్నారు అందరూ కోరస్గా. అందరూ రంగురంగుల డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. సీతాకోక చిలుకల్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకందరికీ ఈరోజు ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్తానని అన్నాను కదా, అది ఏంటో తెలుసుకోవాలని లేదా అన్నాడు శౌర్య గట్టిగా. అందరూ తెలుసుకోవాలని ఉంది సార్ అంటూ గట్టిగా అరిచారు. ఓకే, అందరికీ ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ చాలా హ్యాపీనెస్ని ఇస్తుందని అనుకుంటున్నాను. అసలు ఈ న్యూస్ నేను పార్టీ అయ్యాక చెప్పొచ్చు, కానీ ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకాస్త జోష్గా పార్టీని ఫుల్గా ఎంజాయ్ చేస్తారని ముందే చెప్పేస్తున్నాను. నేను వచ్చిన మొదటి రోజే మీకు అందరికీ చెప్పాను, 2 నెలలు మాత్రమే మిమ్మల్ని ఈ జాబ్లో కంటిన్యూ చేస్తానని. తర్వాత మీ టాలెంట్ని బట్టి ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో మీ టాలెంట్ నిర్ణయించేస్తుందని మీకు చెప్పాను కదా. శౌరి మాటలు వింటున్న అందరికీ గుండెల్లో దడ స్టార్ట్ అయింది. గుడ్ న్యూస్ అని చెప్పి సేఫ్గా జాబ్లో ఉంచిన వారి పేర్లు అనౌన్స్ చేస్తాడా, ఎవరెవరిని తీసేశాడో అనుకుంటూ అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. ఆ సమయం సందర్భం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నాను. సౌభాగ్య జ్యువెలర్స్ యాడ్ మీరు ప్రజెంట్ చేసిన విధానం, మీరు పెట్టిన ఎఫర్ట్ నాకు చాలా నచ్చింది. సో మీకు అందరికీ ఒక అవకాశం అనే ఆఫర్ ఇస్తున్నాను. ఇదే జోష్ని ఇలాగే కంటిన్యూ చేయండి. మిమ్మల్ని ఎవరిని నేను ఫైర్ చేయటం లేదు. మీ ఉద్యోగాల్లో మీరు ఎప్పటిలాగే కంటిన్యూ కాబోతున్నారు అని శౌర్య మాట పూర్తి చేసేలోపే స్టాఫ్ అంతా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఓ అంటూ గట్టిగా అరిచారు. శౌర్యకు కూడా వాళ్ళందరి సంతోషం చూసి హ్యాపీగా అనిపించింది. యశస్వి ఉంటే ఎలా ఫీల్ అయ్యేదో అనుకున్నాడు. అయినా యశస్వి నా నుంచి దూరం జరిగిపోవాలని అనుకుంటుంది కదా, సో ఈ న్యూస్ తనకి అంత హ్యాపీనెస్ని ఇవ్వదేమోలే అనుకొని. సో ఫ్రెండ్స్, మీకు ఈ న్యూస్ హ్యాపీగా ఉందని అర్థమైపోయింది. అందరూ హ్యాపీగా ఈ పార్టీని ఎంజాయ్ చేయండి. నేను ఇంకొక 15 మినిట్స్ మాత్రమే ఉండగలను ఈ పార్టీలో, నాకు అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, అనుకోకుండా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ఈ పార్టీని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దీన్ని అశోక్ అండ్ నా బాడీగార్డ్ సలీం లీడ్ చేస్తారు, ఓకేనా అన్నాడు డయాస్ దిగిపోతూ. ఓకే సార్ అన్నారు అందరూ. మీనా సరదాగా శౌర్య పక్కకు వెళ్ళి చనువుగా చేతిలో ఉన్న మైక్ తీసుకొని, హాయ్ ఫ్రెండ్స్, సార్ మనకి ఇంత పెద్ద ఆఫర్ ఇస్తే ఓకేనా అంటే ఓకే అనేసి ఊరుకుంటున్నారా అందరూ అని అందరినీ ఒకసారి కలిగి చూసింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే అంతేనా, ఇంకేం లేదా అంది. మీనా చెప్తున్న స్టైల్ చూసి శౌర్య నవ్వుకుంటూ ఏం చేస్తుంది అమ్మాయి అనుకున్నాడు. ఇంకేం కావాలి అన్నారు ఎవరో సినిమా స్టైల్లో. నవ్వులు పువ్వుల్లా విరిశాయి అక్కడ. ఏంటమ్మా ఇంత చెప్పగానా అడిగేది, ఇది పార్టీ సార్, అంత మంచి న్యూస్ మనకి చెప్పినందుకు సార్కి అందరూ ఒక ఓ వేసుకోండి అంది మీనా నవ్వుతూ. ఆగండి, అంతకంటే ముందు ఒక చిన్న మాట వినండి. మహంతి గారి కంపెనీని వేరే వాళ్ళకి అప్పజెప్పేస్తున్నారు అనుకున్నప్పుడు మనందరి మొహాల్లో తెలియని టెన్షన్ వచ్చింది. మన జాబ్స్ ఉంటాయా ఊడిపోతాయా అని అందరం టెన్షన్ పడ్డాము. అలాగే శౌర్య సార్ కంపెనీని హైర్ చేసుకున్నప్పుడు కూడా ఈ టెన్షన్ మనకి ఉండనే ఉంది. 2 నెలల టార్గెట్ పెట్టి ప్రాజెక్ట్ అంటూ మనకేదో అప్పచెప్పి యాడ్స్ అంటూ మనల్ని పరిగెత్తించి అమ్మయ్య పర్వాలేదు ఏదో విధంగా బాగానే చేశామని మనం అనుకున్నట్టు చేసి మన చేత కష్టపడి వర్క్ని రాబట్టుకుని మన తప్పుల్ని కొన్ని చోట్ల కరెక్షన్ చేస్తూ మనల్ని ముందుకు గైడెన్స్ చేసి క్షణం క్రితం వరకు మన జాబ్స్ గురించి టెన్షన్ పెట్టి అంతలోనే మన జాబ్స్ ఎక్కడికి పోలేదు భద్రంగా ఉన్నాయంటూ నిలబెట్టిన శౌర్య సార్కి ఇంతేనా మనం చెప్పే థ్యాంక్స్ అని అడిగి ఇది సరిపోదు అంది మీనా. అందుకే సార్కి ఒక ఓ వేసుకోండి, ఒకసారి కాదు ఎన్నిసార్లు వేసుకున్నా తక్కువే అంది మీనా గలగలా నవ్వుతూ. మీనా అలా ఆపకుండా గలగలా మాట్లాడుతుంటే శౌర్యకి చాలా నచ్చింది. కల్మషం లేని మనిషిలా అనిపించింది. మీనాలో చిన్నపిల్లల మనస్తత్వం దాగుందని ఇట్టే కనిపెట్టేశాడు శౌర్య.
మీనాలో సంతోషాన్ని అశోక్ సరదాగా చూశాడు. మీనా చాలా సరదా మనిషి, కాకపోతే నా మీదే కోపాలు తాపాలు కారాలు మిరియాలు చూపిస్తుంది అని మనసులోనే ముద్దుగా విసుక్కున్నాడు. ఈలోగా స్టాఫ్ అంతా మీనా చెప్పినట్టు 1 2 3 స్టార్ట్ అని అంతా శౌరికి ఓ ఓ అంటూ వేసుకున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓ అంటూ కేకలేశారు గట్టిగా. అక్కడితో ఆగిపోకుండా శౌర్య సార్ ఈజ్ గ్రేట్ అంటూ అందరూ ఒకేసారి గట్టిగా అరిచారు. శౌర్య నవ్వుతూ ఇట్స్ ఓకే ఓకే చాలు ఎంజాయ్మెంట్, ఓకే ఫ్రెండ్స్ క్యారీ ఆన్, నేను వెళుతున్నాను. ఈ పార్టీ మూడ్ ఇప్పటి వరకే ఉండాలి సుమా, రేపు షార్ప్ 9 కల్లా అందరూ ఆఫీసులో ఉండాలి అని బయటికి వచ్చేసి పార్టీని సేఫ్గా ఎండ్ చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరిది అని అశోక్ వైపు సలీం వైపు చూశాడు. మనకి రాత్రి 12 వరకు ఇక్కడ పర్మిషన్ ఉంది, జాగ్రత్త, అన్నీ సాఫ్ట్ అండ్ హాట్ డ్రింక్స్ ఉన్నాయి, అమ్మాయిల్ని అబ్బాయిల్ని వాచ్ చేస్తూ ఉండండి, అందరినీ క్షేమంగా ఇంటికి పంపించాక మీరు ఇంటికి వెళ్ళాలి, తెలుసు కదా అన్నాడు శౌర్య. ఓకే సార్, నేను అన్నీ చూసుకుంటాను, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ అన్నాడు అశోక్. ఇట్స్ ఓకే మిస్టర్ అశోక్, ఎంజాయ్ ద పార్టీ అంటూ బయటికి వచ్చేశాడు శౌర్య. శౌరికి అక్కడ ఉండాలనిపించక ఇంటికి బయలుదేరిపోయాడు. యశస్విని చూడాలని అనిపించింది, కానీ వీలు కాని పరిస్థితి. నేను యశస్వికి ఫ్రెండ్ని కాను, లవర్ని కాను, హస్బెండ్ని కూడా కాను. కళ్ళెదురుగుండా రంగుల ప్రపంచంలా భార్య కొడుకు కనిపిస్తారు, కానీ దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు. మంచిగా మాట్లాడాలని ఉంటుంది, ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ ఏదీ చేయలేను, అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిని నేను అని చాలా బాధ అనిపించింది శౌరికి. మీనా వెళ్ళిపోయిన తర్వాత యశస్వి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళిపోవాలో అర్థం కావడం లేదు. ఉన్న జాబు వదులుకొని కొత్తది వెతుక్కోకుండా ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటే బాబుతో ఎంత ఇబ్బంది పడాలో. శౌర్యని చూడటం అస్సలు ఇష్టంగా లేదు, మాట్లాడకుండా ఎదురుపడకుండా కుదరడం లేదు. శౌర్యని చూసినప్పుడల్లా ఆ రోజు జరిగిన సంఘటన ముళ్ళులా గుచ్చుతోంది మనసులో. ఎంత ధైర్యంగా ఉందామని అనుకున్నా గడిచిపోయిన గతం వెంటాడుతూనే ఉంది. ఆలోచనల్లో ఉన్న యశస్విని చూసి అమ్మ తనని చూడటం లేదు అనుకున్నాడేమో సాత్విక్. అమ్మా అమ్మా అంటూ మొహం మీద చిట్టి చిట్టి దెబ్బలు వేస్తూనే ఉన్నాడు వాడు. యశస్వి ఆలోచనల నుంచి వదిలించుకొని వాడికి కడుపు నిండా తిండి పెట్టి తనకు మాత్రం ఆకలి లేక అలాగే పడుకుంది. ఇల్లు వదిలి వచ్చి చాలా రోజులైంది. అమ్మమ్మ ఎలా ఉందో, ఎప్పుడైనా నన్ను తలుచుకుంటుందో లేదో, ఎంత ప్రేమగా ఉండేదో తనతో. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ద్వేషిస్తుందేమో తనని. గంట ప్రయాణంలో అమ్మమ్మని చేరుకోవచ్చు, కానీ ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంది అన్నట్టుంది. మనసుల్లో మమతలు లేనిది మనుషులు దగ్గరగా ఉంటే మాత్రం ప్రయోజనం ఏముంది? మామ ఊరి నుంచి వచ్చి ఉంటాడా? వస్తే నా దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. నిద్రలోనే తన గుండెల్లోకి ఒదిగిపోయిన కొడుకుని చూసుకొని బాధగా అనిపించింది. నాలాంటి దాన్ని కడుపున పుట్టడం వల్ల నీకు సుఖం లేదురా. 4 రోజులు పోతే తండ్రికి దూరం చేశానని తండ్రి ఎవరో చెప్పడం లేదని నువ్వు కూడా నన్ను ద్వేషిస్తావేమో కదా. స్కూల్కి వెళ్ళొచ్చిన కొడుకు మా డాడీ ఎవరు అని ఎదురు నిలబడి అడుగుతున్నట్టే ఊహించుకుంటే ఏడుపు ఆగలేదు యశస్వికి. ముందు ముందు ఇంకా ఎన్ని అవమానాలు భరించాలో అని తలుచుకుని మరీ ఏడ్చింది. పార్టీ అంతా బాగా ఎంజాయ్ చేసి అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి అశోక్, మీనా, సలీం ముగ్గురు ఒకేసారి బయటకు వచ్చారు. సలీంతో అశోక్ కూడా మంచి పరిచయమైంది. మీనా మేడం అంటూ సలీం చనువుగా పిలుస్తుంటే మీనాకి కూడా మంచి ఫ్రెండ్ అయిపోయాడు సలీం. మీనాని హాస్టల్కి తీసుకెళ్తూ చిన్నపిల్లల ఆ అల్లరి ఏంటి బేబీ ఈరోజు అని అడిగాడు అశోక్. మన ఉద్యోగాలకి ఏం ప్రాబ్లం లేదు అనేసరికి నాకెందుకో చాలా హ్యాపీగా అనిపించింది అశోక్. ఇప్పుడు నేను జాబ్ చేయకపోయినా అడిగేవాళ్ళు లేరు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని ఒకటి ఏడ్చింది కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ మనం వర్క్ చేసే చోట కంఫర్ట్గా ఉండడం కూడా అదృష్టమే. అది మనకి దొరికింది, అందుకే ఆనందం పట్టలేకపోతున్నా ఓ అని బైక్ మీద వెనక్కి వాలి గట్టిగా అరిచింది. అశోక్ సడన్ బ్రేక్ వేసి పడిపోతావే, నీ ఆనందం తగలయ్యా, కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. రేపు అన్నది చూడాలి కదా, ఎవరైనా చూస్తే తాగి వాగుతున్నావని అనుకుంటారు అన్నాడు. హే అశోక్, ఈరోజు నాకు తాగకుండానే కిక్ వచ్చింది. శౌర్య మాటలకి అని డ్రైవింగ్ చేయకుండా చక్కెలు గింతలు పెట్టింది అశోక్ని. బండి స్టాండ్ వేసి అల్లరి చేస్తున్న మీనాని ఆగవే, ఇలా అయితే ఎలా డ్రైవ్ చేయాలి నేను అని అశోక్ అడుగుతుంటే ముద్దుగా మెడ చుట్టూ చేతులు వేసి అశోక్ పెదవుల్ని అంటున్నట్టు తాకింది మీనా. అసలే ముద్దుగా ఉన్న మీనాని సాయంత్రం నుంచి చూస్తూ టెంప్ట్ అయిన అశోక్ ఆనందాన్ని వదులుకోలేక మరింత గాఢత పెంచాడు ఆ ముద్దులో.
కాసేపటి తర్వాత హాస్టల్ దగ్గర మీనాని దించి లోపలికి వెళ్లే వరకు ఉండి అశోక్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన మీనా తలుపులు దగ్గరగా వేసి ఉండటంతో తలుపు తోసుకొని లోపలికి వచ్చి యశస్విని చూసింది. పడుకున్న యశస్వి కళ్ళ వెంట నీళ్లు ఎండిపోయి చారలు కట్టి ఉండటం చూసి బాధగా, ఎందుకే శౌర్య చేయి అందిస్తానంటే అందుకోవచ్చు కదా, ఎందుకు అలా వెనకడుగు వేస్తున్నావు? శౌర్య చాలా మంచివాడిలా ఉన్నాడు. నీ మనసులో బాధ భయం ఏముందో అసలు ఎదుటివాళ్ళకి చెప్తేనే కదే తెలిసేది. నీలో నువ్వే దాచుకుంటే ఎలానే? ఒక్కసారి ఓపెన్ అవ్వు. చిన్న చూపు చూస్తారని అనుకుంటున్నావా? అలాంటిది ఏమీ లేదు. సమస్యలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్లీజ్ ఎప్పుడు ఇలా బాధగా ఉండకు. ఇంతకుముందు నిన్ను చూస్తే ఏదో దాస్తున్నావని మాత్రమే అనిపించేది. ఇప్పుడు మాత్రం చాలా బాధపడుతున్నావని అనిపిస్తోంది. అది ఈ శౌర్య వచ్చిన దగ్గర నుంచే. యశస్వి కోసం ఆలోచిస్తూనే ఫ్రెష్ అయి వచ్చి నిద్రపోయింది మీనా కూడా. మర్నాడు బాబుని డే కేర్లో వదిలేసి ఇద్దరూ ఆఫీస్కి చేరుకున్నారు. అప్పటికే మొత్తం టీం లీడర్స్ అందరినీ శౌర్య క్యాబిన్లోకి రమ్మని అశోక్ చెప్పాడు. వాళ్లతో పాటు యశస్విని కూడా రమ్మని చెప్పడంతో మౌనంగా లోపలికి వచ్చింది. శౌర్యని చూస్తూనే అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు, ఒక్క యశస్వి తప్ప. శౌర్య అది పెద్దగా పట్టించుకోలేదు. గుడ్ మార్నింగ్ గాయ్స్, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. మనం సౌభాగ్య జ్యువెలర్స్ వాళ్ళకి చేసిన యాడ్ చాలామంది దృష్టికి వచ్చింది. బిజినెస్ పీపుల్స్ అందరి దృష్టి ఆ యాడ్ మీద పడి చాలా బాగా చేశారంటూ మంచి ప్రశంసలు అందుకుంది. మారే కాలంతో పాటు బిజినెస్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. చేసేది పాత బిజినెస్ అయినా దాన్ని కొత్తగా ఎలా ఎలివేట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు అందరూ. మనం ప్రతి దానికి పబ్లిసిటీ కావాలని ముందుగా అనుకున్నదే కదా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి హైలీ ప్రొఫైల్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటికి టెండర్స్ అంటూ కొత్తగా ప్రారంభిస్తున్నారు. సార్, కన్స్ట్రక్షన్స్కి ఇంకా ఆఫీసులకి టెండర్స్ చూసాము, కానీ యాడ్స్కి కొత్తగా ఇదేంటి సార్ అన్నాడు అశోక్. అదే చెప్తున్నా, కొత్తగానే ప్రవేశపెట్టారు ఈ మధ్య. ఏదైనా ఒక ప్రోడక్ట్కి యాడ్ చేస్తే జీవితకాలం ఆ ఒక్క యాడ్నే వాళ్ళు యూజ్ చేసుకోరు కదా. సీజన్స్ని బట్టి మారిపోతూ ఉంటాయి కదా. సపోజ్ సమ్మర్ వచ్చిందనుకోండి, ఎక్కువగా కూల్ డ్రింక్ యాడ్స్ వస్తూ ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళు ఎక్కువగా ఏ సీజన్లో అయితే ఉన్నాయో ఆ సీజన్లో బట్టలకి నగలకి సంబంధించిన యాడ్స్ తరచుగా మారుతూ ఉంటాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.